భారత ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సత్తెనపల్లి పట్టణ గ్రామీణ ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సత్తెనపల్లి పట్టణం చెక్ పోస్ట్ మసీద్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం తాలూకా సెంటర్కి చేరుకుని బహిరంగ సభ నిర్వహించారు. వక్ఫ్ పరిరక్షణకు ముస్లిం ఐక్యం కావాలి అంటూ ముస్లిం పెద్దలు పిలుపునిచ్చారు. ర్యాలీలో భాగంగా గడియారం స్తంభం, తాలూకా సెంటర్ల వద్ద రోడ్డుపై ఆకి వక్ఫ్ ఆస్తులను కాపాడుకోవడానికి ముస్లింలు ఐక్యం కావాలని మత పెద్దలు పిలుపునిచ్చారు. తీవ్ర వివాదాస్పదమైన ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును ముస్లింల యొక్క మనోభావాలను అలాగే ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. దీంతో పాటుగా వారికి రక్షణ లేకుండా పోయింది. కనుక కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎన్నికల సమయంలో ఒకే దేశం ఒకే చట్టం అని చెప్పేసి ప్రచారం చేసిన మోడీ ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముస్లింలని ఇబ్బంది గురి చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దేశం మొత్తం మీద ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీలు సుమారుగా 85% ఉంటే వారి మధ్య కులాలు, మతాలు, వర్గాలు అలాగే ప్రాంతాలంటూ చిచ్చుపెట్టి ఐక్యత లేకుండా చేస్తా ఉన్నాడు. ఇది తీవ్రంగా దేశం యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. దేశ స్వతంత్ర పోరాటంలో ఇవాళ మైనారిటీల యొక్క పాత్ర ఎక్కువ, ముస్లిం యొక్క పాత్ర ఎక్కువ. దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. ఎర్రకోట మీద ఒకసారి మీరు చూసినట్లయితే ఎర్రకోట మీద సుమారుగా 9,000 మంది పేర్లు దేశం కోసం చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటే అందులో 7,000 మంది పేర్లు ముస్లింస్ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఒకసారి తెలియజేస్తా ఉన్నాను.